మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 9 కుంభరాశి వారికి మీ ప్రియుడి వలన ఊహించని పరిస్థితి. జాగ్రత్త. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఆదివారం యొక్క దినఫలాలు కనుక కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో, మీ ప్రియుడి వల్ల ఊహించని పరిస్థితి మీకు రాబోతుంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. మీకైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీ జాతక రీత్యా ఏ విధమైన అనుకూల ప్రతికూల ఫలితాలు మీ యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయస్సులోనే అర్థమైపోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళతారు. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం ఫిబ్రవరి 9 ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే, చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం మీకు సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఆ పరిస్థితిని మీరు గమనించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధాన్ని మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదా మీ యొక్క ఆత్మీయులతో కానీ విభేదాల కారణంగా మీరు కనుక దూరమైనట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం వారితో కలిసిపోతారు. తిరిగి వారితో బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారుల నుండి కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎవరో చేసిన తప్పు మీ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానసికంగా మిమ్మల్ని కృంగుదలకి లోను చేస్తుంది. ఇటువంటి అంశం మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ పై అధికారులు మిమ్మల్ని మాటలు అనే పరిస్థితిని కూడా కలిగిస్తుంది. వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే ఈరోజు దినఫలాల్లో మిశ్రమమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో మీ ప్రియుడి వల్ల మీరు ఊహించని అనుకొని ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆ సమస్య మీ యొక్క లైఫ్లో చాలా ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అయితే వారు ఏం చెప్పినా కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అంటే వారు మీకు ఏదైనా సలహా ఇవ్వటం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక విషయంలో మీరు జోక్యం చేసుకోమని మీకు చెప్పడం ద్వారా కావచ్చు, ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం ఉన్నవారి విషయంలో అయితే మాత్రం ఇది జరిగే సూచన కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అంటే నమ్మకం, ప్రేమ వారిపైన ఉంది కదా అని వారు ఏం చెప్తే అది గుడ్డిగా చేయటం మంచిది కాదు. అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అనవసరమైన విషయాలకి జోలికి వెళ్ళకండి. ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. మీ పరిస్థితిని ఖచ్చితంగా మీరు ఎదుర్కోవడానికి శివ భగవానుణ్ణి ఆరాధించండి. శివ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే ఈ రాశివారు శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసాను పఠించండి. దుర్గా చాలీసాను పఠించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.